ఈరోజు నేను మీతో ఏది వంట రెసిపీ షేర్ చేసుకోవట్లేదండి. ఈ మొక్క చూపిస్తున్నాను. ఇదే తుమ్మి మొక్క. నా బాల్కనీలో నేను ఒక కుండీలో పెంచుకుంటున్నాను. ఈ తుమ్మి పూలకి, తుమ్మి ఆకులకి ఆయుర్వేదంలో చాలా విశిష్ట స్థానం ఉందండి. ఎప్పటినుంచో ఎంతో కాలం నుంచి వాడుతున్నాం, కానీ ఇప్పట్లో మనం ఎవరు పట్టించుకోవట్లేదు ఎక్కువగా. ఈ తుమ్మి పూలు ఈశ్వరుడికి ప్రీతి అని పూజల్లో వాడుతూ ఉంటాం. అంతేకాకుండా మనం నువ్వుల నూనెని బాగా వేడి చేసి అది కాస్త వెచ్చగా అయిన తర్వాత ఈ తుమ్మి పూలని కాసేపు ఒక గంటన్నర సేపు దాంట్లో నానబెట్టి ఆ నూనెని మాడుకు బాగా పట్టిస్తే సైనసైటిస్ లాంటి ఇబ్బందుల నుంచి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. లేదంటే అసలు అలాంటి ఇబ్బందులు రాకుండా చేసుకోవచ్చు అని చెప్పబడుతుంది. ఈ తుమ్మి పూలని వంటల్లో కూడా వాడుకోవచ్చండి. ఈ పూలు కాస్త పచ్చి కొబ్బరి వేసి మంచి చట్నీ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఈ బ్రౌన్గా ఉండేవి తుమ్మి గింజలండి. అవి ఎండిపోయి అంతటా పడిపోయి చాలా సులువుగా తుమ్మి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ తుమ్మి ఆకుల గురించి చెప్పుకోవాలంటే ఇవి కూడా చాలా మంచిది. ఈ తుమ్మి ఆకులు మనం ఒక ఆకుకూర కింద వాడుకోవచ్చు, కానీ చాలా పంజెంట్ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అచ్చంగా కావాలంటే ఈ ఆకులతోని మనం పప్పు చట్నీ చేసుకోవచ్చు, లేదంటే ఇంకేమన్నా ఆకుకూరలతో కలిపి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆకులకి మెడిసినల్ ప్రాపర్టీస్ బాగా ఉన్నాయండి. ఈ ఆకుల్ని బాగా కాస్త నలిపేసి ఆ రసం తీసి ఎక్కడైనా ఇన్సెక్ట్ బయట ఏమైనా చిన్నగా ఏమైనా కుట్టిన ఉంటే దాని మీద ఈ రసం పిండితే కనుక మనకు ఆ నొప్పి నుంచి, పోటు నుంచి చాలా రిలీఫ్ ఇస్తుంది అని చెప్తారు. నాకు రీసెంట్గా ఒక కందిరీగ కుట్టింది. ఒక బొబ్బలాగా వచ్చేసింది, చాలా మంటగా, నొప్పిగా, పోట్లుగా అనిపించింది. అప్పుడు నేను ఒక 2-3 ఆకులు ఇవి బాగా కడిగేసి ఆ రసం దాని మీద పిండాను. పిండి కాస్త ఆ ఆకుని రుద్దినట్టు చేశాను. నాకు చాలా పోటు అనేది చాలా తగ్గింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు కనుక ఈ ఆకులు, పూలు వాడాలనుకుంటే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ, ఎవరైనా అనుభవజ్ఞుల దగ్గర నుంచి కానీ ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాడండి. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఈ మొక్క నుంచి వచ్చే బెనిఫిట్స్ యూజ్ చేసుకుంటారు అని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నేను తుమ్మి పూలని, ఆకులని ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని అంశాల్లో చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. కొన్ని రోజుల క్రితం వరకు మొక్క నిండా బోల్డని పూలు ఉన్నాయి. అప్పుడు నేను ఈ వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు మీకు చూపిద్దామంటే ఎక్కువ పూలు లేవు, కొద్దిగానే ఉన్నాయి పూలు. అర్థం చేసుకుంటారు కదా. అంతేకాదండి, ఈ ఆకుని వంటల్లో వాడటం వలన అజీర్తికి సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుతాయట.